ఒక ప్రశ్న చెప్పండి. మీకు తెలీదు, నాకు రాదు. అదేంటో చెప్పరా బాబు. చెప్పేస్తున్నా, అది సముద్రం కాబట్టి. మేధావులు. ఒరే ఇరకటం, ఒరే మరకటం, ఇటు రండిరా. అయ్యో మారకమ్మను చూస్తుంటే హృదయాల్లోకి సుకుపోతుందిరా. అబ్బా, ఎలా? అయ్య బాబోయ్, ఎలా అంటారేంటండి? మీ కోరిక తీర్చడం కోసం ఈ ఎరగటం పాచిక వేస్తాడు. ఈ మరగటం పాచిక వేసి విషయం చెప్తాడు. అందుకని అది అలా జరిగితే నీకు కానుకలే కానుకలరా. వచ్చావా తల్లి? రావే రా. కట్టెలు తెచ్చి చాలా కష్టపడ్డట్టున్నావు గాని అదిగో ఆ ముద్దం ఎక్కి ఆ కుంచుడు జొన్నలు దంచాయి. ఇంకా చాలా పనులున్నాయి. ఆ ముద్దం ఎక్కు. కోడల్ని కష్టపెట్టి ఇంత ముద్దైనా పెట్టడం లేదని ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఆడిపోసుకుంటారు కానీ కానీ అమ్మ ఎలా వెళితేనా. దేవుడా, నాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేనేం పాపం చేశానని నాకు ఈ బాధలు? నన్ను కష్టాల నుంచి గట్టెక్కించు తండ్రి. తినవే, వండుకున్నావుగా. ఏంటి వాసన చూస్తున్నావు? నువ్వేగా కూడు బాగా మాడబెట్టుకున్నావు. తిను, బాగా తిను. చూసావే, బంగారం లాంటి ముద్దరి పగలు కొట్టేసావు కదే. నీచం మడిపోను, వంట తగల పెట్టవే అంటే ఇలా చట్టి పాలు కొడతావా? కొట్టు ముద్దనాను. అలా చూస్తావంటే కనికట్టు చేసేదల్లాగా. బిడ్డలేందని గొడ్డు మూతనే అంటారు. అయినా ఇలా కాదు, నీ పని చెప్తానుండు.
ఏమి అరిస్తే భయపడతాను అనుకున్నావా, బెదిరిపోతాను అనుకున్నావా? నీ బాబు వచ్చి అడ్డుపడతాడు అనుకున్నావా? జాగ్రత్త. ఎలా ఎవడొస్తాడో చూస్తానే. ఈ ఊర్లో నన్ను అడిగే ధైర్యం ఎవరికి లేదే. నోరు మూసుకొని చెప్పిన మాట విని చెప్పినట్లు చెయ్యి. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వేషాలు వేసావా 2 కాళ్ళు ఎరగొడతాను. జాగ్రత్త. వెళ్ళ జాగ్రత్త. వెళ్ళ మోదరష్ట మొహంది. స్వామి చెన్నకేశవ, నువ్వే దేవుడివని నమ్మి నిన్నే ఆరాధిస్తున్నాను. నా మొర విను తండ్రి. నాకు బిడ్డలు లేరని మా అత్తయ్య నన్ను చాలా బాధలు పెడుతుంది. నన్ను గొడ్రాలు గొడ్రాలు అని పదే పదే తిడుతుంది. నన్ను కరుణించి నాకు సంతానాన్ని ప్రసాదించు తండ్రి. చెన్నకేశవ. ఓం చెన్నకేశవాయ నమః. ఓం చెన్నకేశవాయ నమః. ఓం చెన్నకేశవాయ నమః. వచ్చావా తల్లి? రా వచ్చి తగలడు. అలా బొమ్మలా నిలబడతావంటే రా, కొంచెం కూడుండి తగలబెట్టు. సై అటెక్కడికే? ఇటు వచ్చి ఈ జొన్నలు కాస్త ఇసిరి కొంచెం కూడుండి తగలబెట్టు. అయినా ఇంత ఆలస్యమైంది, ఇప్పుడు దాకా ఎక్కడ తగలాడొచ్చావు? అది కాదు అత్తయ్య. ఏది కాదే? అమ్మో అమ్మో అమ్మో, ఇది నాకే ఎదురు సమాధానం చెప్తుంది. నువ్వు ఎక్కడెక్కడో పెత్తనాలు చేసి ఎలగబెడుతుంటే ఇక్కడ ఈ పని అంతా ఎవరు చేస్తాడే? నువ్వు వంట ఎప్పుడు చేస్తావు? నాకింత కూడు ఎప్పుడు పెడతావే? మారికా, మారికా, పలకవేంటే? అడిగావే ఏంటి? మాట్లాడవేంటే? బో తిన్నావు లేదా? బా, ఈ కన్నీళ్ళేంటే? ఈ ఇంట్లో గొడవలతో రోజు నరకం అయిపోతుంది. మీరు సుఖంగా ఉండరు, నన్ను సుఖంగా ఉండనివ్వరు. తల పగిలిపోతుందే. బువ్వ తిన్నావు లేదా? ఏమైందే? మీ అమ్మగారి మాటలు భరించలేకపోతున్నానయ్యా. ఎప్పుడు ఏం జరుగుతుందోనని నాకు భయం పుడుతుంది. ఉదయం ఏం జరిగిందో తెలుసా? అది కాదయ్యా, ఎన్ని మాటలన్నా నేను భరించగలను. కానీ నన్ను గొడ్రాలు అందయ్యా. అదే నేను భరించలేకపోతున్నాను. మా అమ్మ అప్పుడప్పుడు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతుంది. పోనీలేవి, మా అమ్మ మాటలు పట్టించుకోకు.
మీకే మీరు బాగానే ఉంటారు. ఇంట్లో మాటలు పడేది నేనేగా. నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావే.